హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతేస్ని టాక్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేనైతే నా స్టైల్లో వంకాయ కర్రీ ఇలా చేశానండి. వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నువ్వులు, వేరుశనగ పప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, జీలకర్ర, మెంతి, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అండి. చింతపండు నానేసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలు. పెనం పెట్టేసుకోవాలండి. ఇందులో వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర మెంతి వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత నువ్వులు, కొబ్బరి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ మిగతావన్నీ వేసేసుకొని వేయించుకునేయాలండి. కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ వేసి లైట్గా వేయించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ వేయించితే మాడిపోతుంది. సో వంకాయలు అయితే భలే ఉన్నాయండి, ఫ్రెష్గా చాలా నాతగా ఉన్నాయి. సో కట్ చేసేసుకున్నాను. ఇంకా మిక్సీకి వచ్చి మసాలా వేసేసుకుందాం. వేయించినవన్నీ వేయించి పెట్టుకున్నవి అయితే వేసేసుకుందామండి. మిక్సీకి వేసేసుకొని పట్టుకుందాం. మరీ నున్నగా వేసుకోకూడదండి, గ్రైండ్ చేసుకోకూడదండి. కొద్దిగా గరుగ్గా ఉండేటట్లు వేసుకోవాలి. ఇదంతా కొద్దిగా గరుగ్గా పెట్టుకొని లాస్ట్లో ఇంకా ఒక రౌండ్ కొత్తిమీర వేసుకొని ఒక రౌండ్ తిప్పేస్తే చాలండి, బాగుంటుంది. నేనైతే ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే మసాలాలోనే ఉప్పు వేసుకుంటే మళ్ళీ వంకాయకి మసాలా పెట్టిన తర్వాత కర్రీలో తినడానికి బాగుంటుందండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాతకు వచ్చి నేను ఒక ఆనియన్, టమోటా, కరివేపాకు, వంకాయలు రెడీ పెట్టేసుకున్నానండి మసాలా పెట్టి. ఇంకా పెనం పెట్టుకొని మనం అందులోకి ఆవాలు, జీలకర్ర కొద్దిగా ఇట్లా ఎర్రగడ్డ, టమోటా బాగా వేగిన తర్వాత ఇంకా వంకాయలు వేసేసుకోవాలి. అందులోకి మనం మసాలా పెట్టిన వంకాయ వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు అందులోకి మరి కొద్దిగా వాటర్ వేసి